హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా నేను జరిగిన ఎపిసోడ్ హైలైట్ పాయింట్ మాట్లాడుకుందాం. సో ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా ప్లీజ్. సో మొత్తానికి అదే టాప్ 5 కంటెస్టెంట్స్ తెలిసిపోయారు. సో మొత్తానికి మనం అనుకున్న సీక్వెల్గా వచ్చారు. నేను ఆల్రెడీ చెప్పాను, ఒక లేడీ మాత్రం టాప్ 5లో ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారని. ఇప్పుడు వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ఏం ట్విస్ట్ అంటే పేరున వెళ్ళిపోతారు, ఎలిమినేట్ అవుతారు అనుకున్నాం. కానీ విష్ణుప్రియ అయింది. అది ఫేరా అన్ఫేరా అనేది మీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మొత్తానికి అయితే టాప్ 5 అయితే కంటెస్టెంట్స్ ఈ వీక్తో మీ ఓటింగ్ పరంగా వేసుకొని ఎవరు టాప్ కోరుకుంటున్నారో వేసుకోండి. సో మొత్తానికి అయితే విన్నర్ ఒకరే అవుతారు కాబట్టి టాప్ 5 అంటే ఆ 5లో వెళ్దామని ఒక ఫీలింగ్ తప్ప. సో మొత్తానికి ఒకరు గెలిచేది కప్పు. సో మొత్తానికి నిఖిల్ టాప్ సెకండ్ ఫైనలిస్ట్ అయిన, థర్డ్ ఫైనలిస్ట్ గౌతము, ఫోర్త్ ఫైనలిస్ట్ పేర్న, ఫిఫ్త్ నబీల్. ఇది ఆర్డర్ కరెక్ట్ రాంగ్ అనేది కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. నా పరంగా చూస్తే ఫస్ట్ నిఖిల్, సెకండ్ గౌతము, థర్డ్ నబీల్, ఫోర్త్ అవినాష్, ఫిఫ్త్ పేర్న. వీళ్ళు ఈ పరంగా వస్తారని నేను లాస్ట్ ఈ వీకెండ్ నెక్స్ట్ ఫైనలిస్ట్ గ్రాండ్ ఫైనల్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో మొత్తానికి అయితే గౌతమ్ వర్సెస్ నిఖిల్ వీళ్ళిద్దరి మధ్య హోరాహోర్ అయితే ఓటింగ్ పరంగా జరుగుతుంది. సో నేను ఇది ఎపిసోడ్లో అయితే నాకు వచ్చిన కొంచెం ఫన్ ఎంటర్టైన్మెంట్, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చు. సో మొత్తానికి ఎలిమినేషన్ ప్రాసెస్ అని చెప్పకుండా ఒక్కొక్కరు ఫైనలిస్ట్ నేమ్ రివీల్ చేసుకుంటూ ముందు సాగారు. ఆ పరంగా చూస్తే లాస్ట్లో నబీల్ వర్సెస్ తర్వాత విష్ణుప్రియ ఉన్నారు. సో 100% నబీల్ ఎప్పుడో థర్డ్ పొజిషన్లో ఉండేవాడు. అందుకు ఆ పరంగా లాస్ట్ ఫైనలిస్ట్ తీస్తారో అర్థం కాదు. కానీ సో మొత్తానికి అయితే ఇక్కడ టెస్ట్ ఏమంటే పేరున వెళ్ళిపోవాల్సింది. పేరున టాప్ 5లోకి వెళ్ళిపోయింది. విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోయింది. సో ఈ విష్ణుప్రియ ఫ్యాన్స్ చాలామంది హర్ట్ అయిపోయింటారు. సో షాడ్ వాళ్ళకి అందరికీ. సో ఎనీహౌ ఇక్కడ జెన్యున్ ఓట్స్ అయితే పడిన టైం మేబీ ఉండొచ్చు. సో ఏం మనం గెస్ట్ చేయలేం కదా ఎవరు రాంగ్ రైట్ అనేది. సో మొత్తానికి అయితే బిగ్ బాస్ సీజన్ అయితే ఈ వీక్తో గ్రాండ్ ఫైనల్తో క్లోజ్ కాబోతుంది. ఒకరే విన్నర్ బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు? గౌతమ్ వర్సెస్ నిఖిల్. వీళ్ళిద్దరిలోనే టఫ్ ఫైట్. వీళ్ళిద్దరిలోనే ఎవరొకరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది ఓటింగ్ జస్ట్ 1% డిఫరెన్స్తో ఇద్దరు ఎక్కువ ఒకసారి ఒక 1 డేలో ఎక్కువ ఉంటే 1 డేలో అతను ఎక్కువ ఉన్నాడు. ఆ పర్ఫార్మెన్స్ అయితే కొనసాగుతుంది. మీరు ఎవరు గెలుస్తారనుకున్నారు కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో మొత్తానికి అయితే ఇక్కడ ఫైనలిస్ట్ చేసిన పర్ఫార్మెన్స్లో ప్రక్రియలో సో బాగా గ్రాండ్గా ఫైనలిస్ట్ పేరు రిలీజ్ అయింది గౌతమ్ది. ఎందుకంటే అన్ని బెన్నులు కట్టి అన్నీ ఫైర్ అవుతూ అది మెరుస్తూ ఫైర్ అవుతూ అన్నీ అతని పేరు రావడం అయితే అందరు ఫైనలిస్ట్ తీసిన విధానంలో ఇతనికి కొంచెం డిఫరెంట్గా ఉంది. మేబీ ఏమైనా ఉండొచ్చా అని డౌట్ కూడా వస్తుంది కొంత చూసినప్పుడు. ఎందుకంటే అన్ని బెన్నులు కట్టి ఫైర్ చేయడము, అతని పేరు రివీల్ కావడం గౌతమ్ మేబీ ఉండొచ్చు అనే సిక్ ఇచ్చారా అని బిగ్ బాస్ అని అనిపిస్తుంది. సో మనం ఏం చేయలేము. సో మొత్తానికి అయితే నిఖిల్ అయితే కొంచెం సాడ్గా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే తను మైసూర్ కర్ణాటక వ్యక్తి అతను. సో కర్ణాటక తెలుగు వారిని కర్ణాటక వాళ్ళని తెలుగు సపోర్ట్ చేస్తారంటే సపోర్ట్ చేశారు కాబట్టి ఇంత దూరం వచ్చాడు నిఖిల్. సో అదే మనం పోయి బెంగళూరు కర్ణాటకలో లీడ్ చేయలేము. ఎందుకంటే అక్కడ పీపుల్స్ మనం త్వరగా పికప్ చేసుకోలేరు. అక్కడంతా కన్నడ అని కొంచెం లాంగ్వేజ్ ఇష్యూ అయితే ఉంది. కానీ సో మనం తెలుగు వాళ్ళు ఇతరులని మర్యాద చూసుకుంటూ డెవలప్మెంట్ కెరీర్ ఇస్తాము. కర్ణాటక వాళ్ళు ఆ విధంగా ఇవ్వరు. సో మొత్తానికి అయితే నేను ఫేస్ చేసిన చాలా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఫేవరిజం ఎక్కువ, కన్నడ వాళ్ళకే ఎక్కువ ఫేవర్ ఇస్తారు, తర్వాత మిగతా వాళ్ళు. కానీ మన వాళ్ళు అట్లా ఉండరు. తెలుగు వాళ్ళకి ఎక్కువ, వాళ్ళకి ఎక్కువ అని కాదు, అందరు ఈక్వాలిటీ చూస్తారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అందరు మనసు గెలుస్తుంది. సో మొత్తానికి అయితే బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ మైసూర్ వ్యక్తి లేకుంటే గుంటూరు వ్యక్తి అనేది కాదు. సో మొత్తానికి టైటిల్ ఎవరు గెలిచినా తెలుగు ఆడియన్స్ ఓటు వేయడం వల్ల తెలుగు వాళ్ళు గెలుస్తారు అని నా ఒక అభిప్రాయం. సో మీరు ఎవరు ఉంటారో కామెంట్ మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.